ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానం. ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నెరవేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 1వ వచనము. ద్వితీయోపదేశ కాండంలో మోషే తన మనుషుల కొరకు దేవుని యొక్క అసలు నిబంధన సరిహద్దులను సమీక్షించాడు. మోషే ఒక క్రొత్త తరానికి దేవుని యొక్క ఆదేశంను ఆయనతో వారి స్వంత నిబంధనగా పరిగణించమని ప్రోత్సహించాడు. మరియు అప్పుడు అతడు 10 ఆజ్ఞలను తిరిగి చెప్పాడు. ఆజ్ఞలను పునరావృతం చేయడం చేత మరియు మునపటి తరం యొక్క అవిధేయత నుండి పాఠాలు నేర్చుకోవడం చేత మోషే ఇశ్రాయేలీలను భక్తితో వినయపూర్వకంగా మరియు దేవుని యొక్క విశ్వాసతను గుర్తించుకోవాలని ఆహ్వానించాడు. దేవుడు తన మనుషులకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి వారు తమ జీవితాలను లేదా ఇతరుల జీవితాలను నాశనం చేయరు. వారు ఆయన జ్ఞానాన్ని విస్మరించిన ఎడల వారు తమ స్వంత ఆపదలలో ఆ విధంగా చేస్తారు. నేడు దేవుడు మనల్ని నడిపిస్తుండగా లేఖనంలో అన్నిటినీ మన ఆనందముగా, సలహాదారుగా మరియు మన జీవితాలకు కాపలుగా చేసుకుందాం. మరియు ఆత్మ మనకు మార్గనిర్దేశం చేస్తుండగా మనం ఆయన తెలివైన రక్షణ అడుగుజాడలో నడుస్తాం. ప్రార్థన. ప్రియమైన దేవా, నేను నా విధేయత్వ ద్వారా నీ ఎడల నా ప్రేమను చూపించడానికి నాకు సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.